హాయ్ అండి. అందరికీ నమస్తే. కార్తీక పురాణంలో 14వ అధ్యాయం గురించి ఈరోజైతే మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి ఇప్పటివరకు మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనము కార్తీక పురాణం 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. 14వ అధ్యాయంలో ఆబోతును అచ్చుపోసి వదులుట వృషోత్సర్గము అనే కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగానే కార్తీక పురాణంలో హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు కానీ పూజలు కానీ దానాలు కానీ మొదలైన వాటిని మహిమను గురించి వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. ఈ కథ ఎందు వశిష్ఠుడు తన కథనాన్ని కొనసాగిస్తూ కార్తీక మాసంలో చేయవలసిన పుణ్యకార్యాలలో ఒకటిగా వృషోత్సర్గాన్ని వివరించాడు. వృషోత్సర్గం యొక్క మహిమ. వృషోత్సర్గం అంటే ఆబోతును దానం చేయడం. కార్తీక పౌర్ణమి రోజున ఆంబోతును దానం చేయడం, శివలింగం, సాలగ్రామం దానం చేయడం వంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల పూర్వజన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి. కోటి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా ఆబోతును దానం చేస్తారా అని ఎదురు చూస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోతే నరకయాతన అనుభవించాలి. కార్తీక మాస నియమాలు మరియు పూజలు. కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు కూడా వశిష్ఠుడు వివరించాడు. పరాన్న భక్షణ చేయకూడదు. శివార్చన, సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ 2 రాత్రులు జాగరణ చేయాలి. వేడి నీటితో స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించకూడదు. కార్తీక మాసంలో శివకేశవులను పూజించే విధానం గురించి కూడా వశిష్ఠుడు వివరించారు. శివ పూజకు సంబంధించిన మంత్రాలు మరియు విధానాలను వివరంగా తెలిపారు. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించిన వారికి 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది. వ్రతం చేసిన, పురాణం చదివిన, వినిన వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి పొందుతారు. ఆబోతును అచ్చుపోసి వదులుట వృషోత్సర్గము గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున ప్రీతిగా వృషోత్సర్గమును చేయుట, శివలింగం, సాలగ్రామమును దానం చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మలందు చేసిన సమస్త పాపములు నశింపజేస్తుంది. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కుతుంది. ప్రతి మనుజుణ్ణి పితృదేవతలు తమ వంశమునందు ఎవ్వరూ ఆబోతును అచ్చువేసి వదులుతారా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఎవడు ఏ దానమునందు ఉండి కూడా పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక చివరికి ఆబోతును అచ్చువేసి పెండ్లైనా చేయడో అలాంటి వాడు రౌరాది సకల నరకములు అనుభవించటమే కాకుండా వాని బంధువులను కూడా నరకమునకు గురి చేస్తాడట. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమునందు తన శక్తి కొద్దీ దానము చేసి నిష్ఠతో వ్రతమును ఆచరించి సాయంకాల సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొద్దీ బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవిస్తారు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, అలాగే తినకూడదు. శ్రాద్ధ భోజనమును చేయరాదు. నీరుల్లిపాయ తినరాదు. తిలదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్రగ్రహణపు రోజుల యందు భోజనము చేయరాదు. కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రిళ్ళు భుజింపరాదు. వివిధ వండినది తినరాదు.
ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేసేవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండాలి. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెనట. కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానము చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేయకూడదట. అలా వేడి నీళ్ళతో స్నానం చేస్తే కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పి ఉండెనట. ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవల అనుకున్న వారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చునట. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతి మరియు యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెనట. ఏ నది దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాంతాంకాలమున స్నానము చేయాలి. అటులా చేయని ఎడల జన్మలు నరక కూపమున పడి కృషించుచుండిరట. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువుల నందు కానీ స్నానము చేయవచ్చు. తదనంతరం ఈ క్రింది శ్లోకంలో ఉన్నది చదువుతూ స్నానము ఆచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠిస్తూ స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతమును చేయువారు పగలు పురాణాలు పఠనము, శ్రవణము, హరికథ కాలక్షేపాలతో కాలము గడపవలెను. సాయంత్రం కాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరంలో ఉన్న శివుణ్ణి కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించాలి. కార్తీక మాస శివపూజ కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః అవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతము సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక అంతా పూజించవలెను. శివ సన్నిధిన దీపారాధన చేయవలెను. అలా చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తి కొద్దీ బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇలా చేస్తే 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసి ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి ఉండి కూడా ఈ వ్రతమును చేయలేని వారు జన్మలు నానాయోనులు ఎందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుతారు. ఈ కార్తీక మాస వ్రతమును శాస్త్రోక్త విధిగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసిన, పురాణము చదివిన, వినిన అటువంటి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షం ప్రాప్తి పొందుతారు. ఈ విధంగా అయితే మనం 14వ అధ్యాయం గురించి తెలుసుకున్నాము. కార్తీక పురాణంలో 14వ అధ్యాయం గురించి ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదండి. ఆబోతును అచ్చుపోసి వదులుట, వృషోత్కర్గము వీటి గురించి
వీటి విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేను నలుగురి దగ్గర తెలుసుకొని చదివి విని మీకైతే తెలియచేద్దామని చెప్పి, తెలియని వారి కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. మీకు నచ్చి ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.